హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇవాళ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ గ్యాప్ అప్ కూడా సస్టైన్డ్ అయింది. యాజ్ ఆఫ్ నో 26,200కి దగ్గరలో ప్రైస్ అనేది క్లోజ్ చేసింది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 59,300 దగ్గర ప్రైస్ క్లోజ్ చేసింది 59,300లో. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి 85,567లో క్లోజ్ చేసింది. సో డైలీ టైం ఫ్రేమ్లో అన్ని కూడా పాజిటివ్ క్లోజింగ్ అయినాయి. సో ఇక్కడ మనం క్లియర్లీ మనం అనాలిసిస్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, సో ప్రీవియస్ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్లో 26,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 26,200 లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాని దగ్గరలో ప్రైస్ ఇప్పుడు క్లోజ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 26,300 టు 26,330 ఏరియా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ ఇప్పుడైతే మనకి పాజిటివ్ కనిపిస్తుంది, బ్రేక్అవుట్ కూడా అయింది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ బుల్లిష్ కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ లైన్ అయితే స్లైట్లీ బ్రేక్అవుట్ కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా మీరు చూసారనుకోండి ఇంకా అంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించట్లేదు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ సస్టైన్ అయింది ఇక్కడ కూడా. బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా కూడా 59,500 to 600 లెవెల్ అప్పర్ సైడ్లో డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 58,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ మధ్యలోనే హోల్డ్ చేస్తుంది. ఓకే, యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి సెన్సెక్స్ కూడా మనకి నిఫ్టీ లాగానే ప్యారలల్ ఛానల్ ఏదైతే ఉండేనో అది బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 85,500 పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఇక్కడ 85,300 రెసిస్టెన్స్ ఉండే అండ్ 85,000 రెసిస్టెన్స్ ఉండే. ఈ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్ అయినాయి నిఫ్టీలో, సెన్సెక్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసామనుకోండి మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కంప్లీట్లీ ఓన్లీ జస్ట్ 2 candles మూవ్ అయిన తర్వాత కంప్లీట్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. సైడ్ వేస్ అయ్యి స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, హయ్యర్ ఐస్ వేస్తూ స్లైట్లీ అప్ సైడ్ మూవ్ అయింది. బట్ ఓవరాల్ కండిషన్ చూసినట్టయితే ఇవాళ డే మొత్తం కూడా మార్కెట్ సైడ్ వేసే ఉండే గ్యాప్ అప్ తర్వాత. ఓకే, సో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 26,200 లెవెల్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇక్కడ నేను బోత్ సైడ్స్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 26,200 రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో. అండ్ ఇవాళ ఏదైతే హై ఉందో 26,173 హై ఉంది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ మనం వెళ్దాం అండ్ సిఈ సైడ్లో ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఏదైతే ప్రీవియస్ డే హైస్ పైన ఉందంటే ప్రైస్ మనం అక్కడ బెరిష్ అవ్వలేము. సో మార్కెట్ కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి మార్కెట్లో మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. 26,200 రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్అవుట్ అయిందనుకోండి 26,300 వైపు మార్కెట్ వెళ్ళొచ్చు. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ట్రెండ్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఫర్దర్గా అప్ సైడ్ ఈ లెవెల్స్ పైన ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయాలనుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ రేంజ్ ఉండేనో దాని కింద సపోర్ట్ లెవెల్ వచ్చేసి 26,100 లెవెల్. ఓకే, సో 26,100 లెవెల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇక్కడ కొద్దిగా షార్ట్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో, బట్ క్వాంటిటీ ఎక్కువ పెట్టకండి బికాస్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడానికి రావచ్చు కాబట్టి ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఒక 100 points మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి బికాస్ 26,000 లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. ఈ గ్యాప్ అంతా కూడా మార్కెట్ ఫిల్ చేయవచ్చు. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్ 26,000 వైపు కూడా రావచ్చు. సో
ఈ లెవెల్స్ కింద మీకు కన్ఫర్మేషన్ ఉంటుంది 26,100 కింద బేరిష్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి మనం బులిష్ కూడా ప్లాన్ చేయొచ్చు. 26,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, మళ్ళీ మార్కెట్ సపోర్ట్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు 26,000 లెవెల్ దగ్గర బులిష్కి. ఓకే, ఇక్కడ సి సైడ్లో. అండ్ కంప్లీట్లీ మనం బేరిష్ వ్యూ కావాలి అంటే కనుక అప్పుడు మళ్ళీ మార్కెట్ 26,000 లెవెల్ కిందికి ప్రైస్ కనుక వచ్చిందనుకోండి, అప్పుడు మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. ఏదైతే మార్కెట్ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసిందో ఇది మొత్తం కూడా మార్కెట్ రిజెక్ట్ చేసి ఈ లెవెల్స్ కిందికి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఏదైతే ఇవాళ మార్కెట్లో హోల్డ్ చేసిందో దాన్ని ఫేక్ బ్రేక్అవుట్లుగా కన్సిడర్ చేయొచ్చు. 26,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు కంప్లీట్లీ బేరిష్ అవ్వచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ 26,000 to 26,050 లెవెల్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా అయితే ఉండొచ్చు. ఓకే, సో సింపుల్ ప్లాన్ రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కంప్లీట్లీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ట్లోనే ఉండే. అండ్ అప్ సైడ్లో మీరు చూసారనుకోండి 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో కంప్లీట్లీ మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండే. అండ్ ఇక్కడ కింద ఒక గ్యాప్ ఉంది, అది వచ్చేసి మనకి 59,120 or 100 లెవెల్లో ఉంది. అండ్ దానిపైన కూడా ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా లైట్గా మీకు. సో అది వచ్చేసి 59,200 to 220 లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్ వచ్చేసి ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. సో అక్కడ మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు పీ సైడ్లో. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వెళ్తేనే అప్పుడు ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే 59,000 కిందికి మార్కెట్ వెళ్తేనే అప్పుడు మనల్ని ఫర్దర్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో 59,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, 59,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ సి సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ హైస్ బ్రేక్ అయ్యిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ డౌన్ సైడ్ రేపు మార్కెట్ కనుక ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని మళ్ళీ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా బులిష్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి, మార్కెట్ రీఫిల్ చేయడానికి వస్తుంది. ఒకవేళ రీఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంది అనుకోండి, అంటే ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకున్నట్టు. అండ్ అక్కడ నుంచి కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కంప్లీట్లీ బేరిష్ అవ్వాలంటే 59,000 లెవెల్ కిందికి వస్తేనే మీరు బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ అవ్వండి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన ఏదైతే ఇవాళ డే హైస్ పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, అక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫర్దర్కి. ఓకే, అప్పుడు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 59,500 800 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు స్ట్రాంగ్లీ వెళ్ళింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, అప్పుడు నిఫ్టీ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఇవాళ నిఫ్టీ ఐటీ కూడా స్ట్రాంగ్లీ ఉండే. సో అందుకోసం కూడా మార్కెట్స్ హోల్డ్ చేసింది నిఫ్టీ ఐటీ వల్ల కూడా. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం ఇక్కడ. సో సెన్సెక్స్ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ టు బులిష్ ఉండే. అండ్ ఇక్కడ లాస్ట్ మూమెంట్ మీరు చూసారనుకోండి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఆల్గో లెవెల్స్ దగ్గరనే మార్కెట్ కంప్లీట్లీ హోల్డ్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. 85,300 లెవెల్ డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ 85,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ ఒకవేళ 85,300 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు కొద్దిగా మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. ఇక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అన్న టర్న్ అవ్వచ్చు. డిప్లో మళ్ళీ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీతోనే ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో 85,300 కింద ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 85,000 టెస్ట్ చేసింది అనుకోండి, 300 పాయింట్స్ ఫాలో టెస్ట్ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సెన్సెక్స్లో 85,500 లెవెల్ దగ్గర కంప్లీట్లీ బెరిష్ ప్లాన్ చేయాలంటే 85,000 కిందికి వెళ్ళింది అనుకోండి, 85,000 కిందికి వెళ్తేనే మార్కెట్ అప్పుడు కంప్లీట్లీ బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ అప్పర్ సైడ్కి 85,500 లెవెల్ అండ్ 85,600 లెవెల్ అవుతుందో అది ఇంపార్టెంట్ లెవెల్స్. స్లైట్లీ రెసిస్టెన్స్ ఈ రెండు లెవెల్స్. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి రేపు, సో ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ పాజిటివ్ ఉంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో మార్కెట్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో మనకి, సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ చేయడానికి మార్కెట్ వచ్చి ఏ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ ఇంకా అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇవాళ కన్సాలిడేషన్ జరిగింది కదా, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ అలర్ట్ మనకి ఇక్కడ 85,350 to 85,300 లెవెల్ దాకా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చింది అని చెప్పి మనం అర్థం
అర్థం చేసుకోవచ్చు సెన్సెక్స్లో. అండ్ సేమ్ కేసు నిఫ్టీలో కూడా అంతే. సో నిఫ్టీలో ఏదైతే మన లెవెల్స్ 26,100 లెవెల్ ఉందో ఈ లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ప్రైస్ ఇక్కడ గ్యాప్ రీఫిల్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి అర్థం చేసుకోండి. 26,000 లెవెల్ వరకు రావచ్చు, అంటే ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోకుండా గివప్ చేసేసింది అనుకోండి, 26,000 లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ బేరిష్ టెరిటరీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 26,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. 26,100 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. డిప్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ కూడా మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. క్లియర్గా అండి. నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి 26,200 లెవెల్ దగ్గర 1,63,000 ఉంది, అండ్ 26,100 లెవెల్ దగ్గర 2,55,000 అండ్ 26,000 లెవెల్ దగ్గర 2,23,000. యాజ్ ఆఫ్ నో ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ కనిపిస్తున్నాయి. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 26,200, 300 లెవెల్ అండ్ పైన 26,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకే, సో డేటా ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసామనుకోండి, పుట్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది కాబట్టి మంచి సపోర్ట్ యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే మనకి పుట్ సైడ్ కనిపిస్తుంది. సో ఓఏ పరంగా కూడా మనకి పాజిటివ్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో 5 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 130 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, అండ్ అదేవిధంగా హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాట్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో చార్ట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో మీరు పెట్టుకున్నారనుకోండి, సో క్రిప్టోలో 90,200 పైన ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో, సో ఇవాళ ట్రేడ్ కూడా ప్లాన్ చేసాం మేము. సో ఇక్కడ మనం చూసినట్టయితే 90,200 ఓకే, బిట్కాయిన్ 90,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో 90,500 వరకు హై వెళ్ళింది. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే, సో ఇక్కడ నేను ఇవన్నీ తీసేస్తాను. సో బెస్ట్ మనం స్పాట్ చార్ట్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ అన్ని లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను స్పాట్ చార్ట్ పెట్టాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా టర్న్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే నోటీస్ చేస్తే ఈ బాక్స్ మీరు ఇక్కడ చూసారనుకోండి, సో మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్లో రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ లెవెల్స్ పైన ఉంది. సో ప్రైస్ కనుక ఈ లెవెల్ని హోల్డ్ చేసింది అనుకోండి, బిట్కాయిన్ 93,000, 94,000 వరకు కూడా వెళ్ళొచ్చు. సో 93,000 to 94,000 వరకు కూడా మార్కెట్ బిట్కాయిన్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్ బిట్కాయిన్ రావాలనుకోండి, బిట్కాయిన్ 88,000 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు 85,000 వరకు మార్కెట్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఈ లెవెల్ని అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 91 to 92, 93,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, బిట్కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా చూపిస్తాను. సో ఇథేరియం కూడా పెడతాను మీకు. ఇథేరియం వచ్చేసి ఇక్కడ స్పాట్ చార్ట్ ఇథేరియం కూడా పెట్టుకుందాం. సో ఇథేరియంలో కూడా చూసినట్టయితే కొంచెం మనకి టర్న్ కనిపిస్తుంది. కంటిన్యూస్లీ సాటర్డే సైడ్ వేస్ ఉండే, సండే స్లైట్లీ మూమెంటం ఉండే. ఇవాళ మీరు చూసారనుకోండి మార్కెట్ మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇథేరియం కూడా బుల్లిష్ కనిపిస్తుంది అప్ సైడ్కి. కాకపోతే ఇథేరియంలో ఒక పాయింట్ రెసిస్టెన్స్ ఉంది ఈ ఏరియాలో. ఇథేరియం వచ్చేసి ఇక్కడ మీరు చూసారనుకోండి, సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇథేరియంలో అరౌండ్ 3,154 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది నాకు స్లైట్లీ. ఇక్కడ 3,056 ఆర్ 3,060 ఏరియాలో కూడా రెసిస్టెన్స్ ఉంది స్లైట్లీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ జోన్ రెసిస్టెన్స్ జోన్, ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యిందనుకోండి, ఇథేరియం వచ్చేసి 3,100 to 3,154 వరకు వెళ్ళొచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇథేరియంని కూడా. ఇథేరియం ఒకవేళ 2,950 కిందికి వస్తే అప్పుడే బేరిష్ అవ్వచ్చు ఇథేరియంలో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మేము ట్రేడ్ ప్లాన్ చేశాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇవాళ ట్రేడ్ ప్లాన్ చేశాను. నిన్న కూడా సండే రోజు ప్లాన్ చేశాను. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ మీరు చూస్తున్నారు కదా. ఇవాళ December 22nd. సో ఇవన్నీ
స్క్రీన్ షాట్స్ ఇవాళటివి. అండ్ టార్గెట్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్ కూడా అచీవ్ అయింది, ఫస్ట్ టార్గెట్. అండ్ ఇక్కడ కూడా చూడండి కంప్లీట్లీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా అవ్వాయి. ఓకే, సో 89,300 లో ఉంది. అండ్ అక్కడ నుంచి ప్లాన్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ చిన్న స్టాప్ లాస్తో ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 342 అదే టైంలో, సో 342 or 230 టైంలో ప్లాన్ చేశాను. సో మన మార్కెట్స్ క్లోజ్ అయ్యే సెషన్ టైంలో నాకు కనిపించింది పాజిటివ్గా, అండ్ అప్పుడు ప్లాన్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఆల్ బుక్ చేసాం అండ్ పార్షల్ క్వాంటిటీ ట్రైల్ చేస్తూ ఉన్నాం. స్టిల్ ట్రైలింగ్లో ఉంది. ఓకే, సో స్టిల్ ట్రైలింగ్లో ఉంది. ఇంకా అప్పర్ సైడ్లో ఏదైతే టార్గెట్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బిట్కాయిన్ వచ్చేసి 92,000 to 93,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ క్రిప్టో స్కాల్పర్ కూడా సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశాను అనుకోండి, ఇవాళ మార్నింగే సిగ్నల్ చూపించింది. ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ ఇవాళ మార్నింగ్ వచ్చింది, ఇథేరియంలో వచ్చింది, అదేవిధంగా బిట్కాయిన్లో కూడా వచ్చింది. సో మార్నింగ్ వచ్చింది, ఇక్కడ చూస్తే ఇక్కడ మార్నింగ్ వచ్చింది బిట్కాయిన్లో కూడా. ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ ఇండివిజువల్గా చూసి ట్రేడ్ చేస్తున్నా సరే వాళ్ళు కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తుంటే మంచి ట్రేడ్ ఇక్కడ క్యాప్చర్ అయ్యి ఉంటుంది. ఓకే, సో నేనైతే ఈ జోన్లో ప్లాన్ చేశాను. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ఈవెన్ మనం సండే కూడా నేను ప్లాన్ చేశాను, సాటర్డే ప్లాన్ చేయలేదు, సండే కూడా ప్లాన్ చేశాను. ఇక్కడ డేట్ చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి December 21st. నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ కూడా టార్గెట్స్ అచీవ్ అయినాయి అండ్ ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాయి. నిన్న కూడా ట్రేడ్ ఏ టైంకి తీసుకున్నాను చూడండి, December 21st. ఓకే, సో ఎవ్రీ డే క్రిప్టో ప్రీమియం ఛానల్లో నేను ట్రేడ్స్ అనాలిసిస్ చేస్తాను, ట్రేడ్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు కూడా జాయిన్ అవ్వాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ ఏదైతే వస్తుందో ఇదే యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది కదా ఇది యాక్సెస్ ఫ్రీగా మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్నారంటే, ఓకే, సో క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. సో ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, కంప్లీట్గా ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. క్రిప్టో రిగార్డింగ్ ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ పెట్టాను. ఇది వచ్చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా. ఓకే, సో ఇంకా ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ ఉంది, దాంట్లో వెళ్ళారనుకోండి ఆప్షన్స్ రిలేటెడ్గా కూడా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ కూడా మీరు ట్రేడ్ చేయాలంటే కూడా ట్రేడ్ చేయొచ్చు. ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఒకవేళ చూసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ చేస్తున్నాం మనం. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ చేస్తున్నాం. సో దానికి డైవర్సిఫైడ్గా మనం ఇక్కడ ఫ్యూచర్స్ చేసామనుకోండి బెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం స్కాల్ప్ చేస్తున్నాం అనుకోండి, సో డేలో మనం స్కాల్ప్ చేస్తున్నాం అనుకోండి, బిట్కాయిన్ వచ్చేసి 30 minutes లోపు మనం స్కాల్ప్ చేస్తే ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఏదైతే ఫ్యూచర్స్ అదర్ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, లైక్ ఇథేరియం కానీ సోలానా కానీ అదర్ కాయిన్స్ ఉన్నాయి, అది 15 minutes లోపు మీరు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి ఫీజు అనేది లేదు. ఓకే, సో కంప్లీట్ని డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద ఉంది, ఎక్స్ప్లోర్ చేయండి. సో నచ్చితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రెఫరల్ లింక్ నుంచి రెఫరల్ కోడ్ కూడా పెట్టండి. అండ్ KYC కంప్లీట్ చేసుకోండి. అండ్ చేసిన తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, ఒక మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి. సో చేయడానికి అయితే 1000 రూపీస్ నుంచి కూడా చేయొచ్చు, బట్ ఒక ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక మినిమం ఫండ్ ఉండాలి. సో అలా అట్లీస్ట్ ఒక 10K అలా ఫండ్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో లిమిటెడ్ టైమే ఉంది, సో వెరీ సూన్ అది కూడా స్టాప్ చేస్తాను, అది కూడా ప్రీమియం అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే నేను దీని మీద ఫోకస్ చేస్తున్నాను. ఎవ్రీడే ఇక్కడ ట్రేడ్స్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను, సో లాస్ట్ వీక్ ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గానే ఉన్నాం. ఓకే, ఈ వీక్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ కూడా ప్రాఫిటబులే, నిన్న ప్రాఫిటబులే. సో ఆల్మోస్ట్ ఆల్ క్రిప్టోలో అక్యురసీ మంచిగా ఉంది కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్ దిస్ ఇయర్. ఓకే, దిస్ ఇయర్ ఎందుకంటే నేను ఫిబ్రవరి నుంచి చూస్తున్నాను, ఈ ఇయర్ మొత్తం కూడా క్రిప్టోలో మంచి మొమెంటం ఉంది. ట్రేడర్స్కి కావాల్సింది మొమెంటమే. సో మొమెంటం ఉంటే మనం ట్రేడ్స్ క్యాప్చర్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలంటే మనకి ఇది ఎక్స్పైరీ లేదు ఫ్యూచర్స్కి. ఓకే, బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే మనకి దానిలో సైట్లో ఎక్స్పైరీ లేదు. సో ఇంకొక 24/7 రన్ అవుతుంది. గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ కూడా ఉండదు, ప్రైస్ బ్రేకప్స్ కూడా ఉండదు. కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ కూడా సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ కూడా క్లీన్గా ఫాలో అవుతుంది. ఒకవేళ మీకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉందనుకోండి, సో మీరు క్రిప్టో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక
30 to 60 డేస్ ట్రేడ్ చేయండి, చూడండి, మీకు అర్థమైతే కంటిన్యూ అవ్వండి, లేకుంటే వదిలేసేయండి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇక్కడ చేసి చూడండి, మీకు నేను చెప్తున్నాను 100% నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే లెవరేజ్ కానీ, ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ కానీ ఏదైతే మంచిగా ఫాలో అవుతుందో అది మన ఇండియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో మనకి కనిపించట్లేదు, మొమెంటం లేదు. నేను చెప్పేది ఏంటంటే చేయొద్దని చెప్పట్లేదు, డైవర్సిఫైడ్గా ఉండండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నట్టు సో ఇది కూడా ఒక డైవర్సిఫికేషన్ పెట్టుకోండి. మార్నింగ్ మనము ఇండియన్ మార్కెట్స్ చేస్తూ అండ్ ఈవినింగ్ ఒక యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత లైక్ 6 to ఆల్మోస్ట్ 9 వరకు మీరు టైం ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక ట్రేడ్ అయితే ఎవ్రీడే మీకు ఒక ట్రేడ్ అయితే 100% దొరికే ఛాన్స్ ఉంటుంది. డైలీ 1 or 2 ట్రేడ్స్ ప్లాన్ చేయండి. దీంట్లో కూడా అంతే డిసిప్లిన్గా ఉండి డిసిప్లిన్గా ట్రేడ్ చేశారనుకోండి, మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు క్రిప్టోలో కూడా. ఓకే, ఫస్ట్ వెళ్ళైతే మీరు క్రిప్టో ఏదైతే మనకి మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఒకవేళ చూసిన తర్వాత ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అండి. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.